బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలలో కళ్ళ ముందు నిజమై కనిపించింది. అయితే ఈ సమయంలో కూడా వైసీపీ వాళ్ళు ఇవి మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. జస్ట్ ఫైనల్ ఇంటర్వ్యూలు లేదా ఫైనల్ టెస్టులు పెట్టారు అంతే ఇందులో. అండ్ అప్పట్లో కేసులు వేసి ఆపింది కూడా టీడీపీ వాళ్ళు అని చెప్పేసి వైసీపీలో మాట్లాడుతున్నారు. ఆ నిజాలు ఏంటి? అండ్ కానిస్టేబుల్ నియామక పత్రం తీసుకుని కూర్చున్న బాబులు అనే కుర్రాడు వాళ్ళ ఊరికి రోడ్డు లేదు అని చెప్పాడు. 1 అవర్లో ఈ ఈవెంట్ సభ జరిగింది. ఆ అయిపోయే లోపు వాళ్ళ ఊరికి రోడ్డు కూడా శాంక్షన్ అయిపోయింది. అంటే ప్రభుత్వం తలుచుకుంటే ఇంత ఫాస్ట్గా జరుగుతాయా? లేదు, పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే బుల్లెట్ ట్రైన్లకి ఇంత ఫాస్ట్గా వెళ్తాయి. మొత్తం చెప్తాను. ఇక నిన్న ముస్లిం అమ్మాయి ఒక అమ్మాయి మాట్లాడింది, తర్వాత శిరీష్ అని చెప్పేసి ఒక అమ్మాయి మాట్లాడింది. ఐ థింక్ ఇది కూడా రాయలసీమ వాళ్ళే. అసలు ఇద్దరు మాటలు వింటే నిజంగా ఎవరికైనా అనిపించింది కదా, ఇంత దరిద్రమైన సొసైటీలో మనం ఉన్నామా అనిపించింది. అండ్ ఆడపిల్లలని చదివిస్తే, ఆడపిల్లలు ఎదుగుదలని మనం ప్రోత్సహిస్తే వారు ఎంత గొప్పగా రాణిస్తారన్నది నిన్న ప్రూవ్ అయింది. మొత్తం నిన్న 5757 మందికి నియామక పత్రాలు ఇచ్చారు. అందులో సివిల్ పోలీసులకు ఎంపికైనటువంటి వారిలో 993 మంది ఆడవాళ్ళే ఉన్నారు. క్షమించాలి, చిన్న థ్రోట్ ఇన్ఫెక్షన్. సో మొత్తంగా నిన్న సెలెక్ట్ అయినటువంటి వారిలో 3343 మంది ఏమో సివిల్ పోలీసులు, తర్వాత 2414 మంది ఏమో ఏపీఎస్పీ పోలీసులు, అంటే ఏపీ స్టేట్ పోలీసులు అన్నట్టు అనుకోవచ్చు, లేదా స్పెషల్ పోలీసులు లైక్ అలా. ఇందులో 993 మంది ఏమో లేడీస్ సెలెక్ట్ అయ్యి ఉన్నారు. మొత్తం 6100 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చింది 4 సంవత్సరాల క్రితం వైసీపీని. అయితే ఆ తర్వాత ఆ కేసు ఈ కేసు అదని ఇదని ఎవరెవరో కేసులు పోస్తూ ఉంటే వాటిని క్లియర్ చేయకుండా రై రిటర్న్ టెస్ట్ పెట్టండి రా అని రిటర్న్ టెస్ట్ పెట్టాడు. రిటర్న్ టెస్ట్ పెట్టి 3 సంవత్సరాలు అయింది, ఇంకా అంతే వదిలేశారు. మీకు బాగా గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలప్పుడు మెగా డిఎస్ అన్నాడు. అసలు రాగానే నోటిఫికేషన్ అంటే దాన్ని అడిగిదన్నాడు, ఎన్నో అన్నీ చెప్పు, ఒక్కటంటే ఒక్కటి చేయకపోగా జాబ్ క్యాలెండర్తో సహా 2024 ఎన్నికలకు ముందు అన్నప్పుడు 2023లో కొన్ని నోటిఫికేషన్లు, 2024లో కొన్ని నోటిఫికేషన్లు, 2022లో కొన్ని నోటిఫికేషన్లు. వీటిలో సవ్యంగా నాకు తెలిసి 1-2 మాత్రమే కంప్లీట్ అయిన నోటిఫికేషన్లు ఉద్యోగాలు ఇవ్వటం. అందులో కూడా గ్రూప్ 1 అయితే అది ఘోరం అసలు. ఏకంగా నిన్న కూడా గ్రూప్ 1 మూల్యాంకనానికి సంబంధించి, వాల్యూకి సంబంధించి మొత్తం కూడా మ్యానిపులేట్ అని చెప్పేసి అర్థమైపోతుంది. ఆల్రెడీ దానిలో ఉద్యోగాలు పొందిన ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నారు. మరి వాళ్ళ సంగతి అంటే అర్థం కావట్లేదు. సో విషయం ఏంటంటే నేను చెప్పేది, జగన్మోహన్ రెడ్డి హయాంలో దారుణంగా నిరుద్యోగులను మోసం చేశారు, ఉద్యోగాలను అమ్ముకున్నారు. ఇంకా చెప్పాల్సి వచ్చినట్టయితే అర్హత ఉండి కూడా చేతికి జాబ్ రాక నోటి దాకా వచ్చింది ఈ వైసీపీ నేల మీద కొట్టేస్తే ఏం చేయాలో తెలియక అలలాడిపోతే అలా ఉండిపోయారండి వీళ్ళంతా కూడా. అది వైసీపీ బతుకు. బట్ కూటమి గవర్నమెంట్ వచ్చాక ఏం చేసింది, ఎక్కడ కూడా ఏ ఒక్కళ్ళు కూడా మరల ఏలు పెట్టి గెలికేటట్టు ఉండొద్దని చెప్పేసి ఏవైతే నోటిఫికేషన్లు ఇచ్చున్నారో, ఏవైతే రిటర్న్ టెస్ట్లు అయిపోయి రిమైనింగ్ బ్యాలెన్స్ ఫిజికల్ టెస్టులు ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి అసలు ఏ కేసులు ఉన్నాయో చూడండి అని చెప్పేసి వన్ బై వన్ ప్రతి కేసు కూడా సాల్వ్ చేసుకుంటూ వచ్చారు. అన్ని అడ్డంకులు తొలగిపోయి ఇక ఫిజికల్ టెస్ట్ పెట్టారు. తర్వాత వచ్చేసి ఫిజికల్ టెస్ట్లో ఉన్న మరలా హైటు వెయిట్కి సంబంధించి కావచ్చు, చెస్ట్కి సంబంధించి కావచ్చు, గాలి పీల్చినప్పుడు గాలి వదిలినప్పుడు మొత్తం కూడా డిజిటల్ అనమాట. ఎవరు కూడా సొంతంగా మేనేజ్ చేయడానికి ఏమీ లేదు, అంత డిజిటల్. తర్వాత ఆర్ఎఫ్ఐడి యూజ్ చేస్తున్నారు దేనికి, ఈ లాంగ్ జంపు, హై జంపు వీటికి సంబంధించి, అంటే రన్నింగ్కి సంబంధించి. అంటే అంతా కూడా సిస్టమేటిక్గా చేశారు. ఎక్కడ కూడా సొంతంగా వేసుకోవడానికి అన్నట్టు లేకుండా చేస్తున్నారు. అంటే ఎప్పటికీ ఒక్క పెడతానికి లేకుండా అయిపోయింది. దానివల్లే రికార్డు టైంలో ఈరోజు 6100 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తే అందులో 6014 మందిని సెలెక్ట్ చేసి 5757 మందికి ఈరోజు నియామకపత్రాలు అందజేస్తున్నారు అన్నమాట. రిమైనింగ్ ప్యారెంట్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు క్లియర్ చేస్తారు త్వరలో. ఇక ఇందులో ఏందని అన్నా కదా, 2 అమ్మాయిలని, ఒక ముస్లిం అమ్మాయి, తన పెళ్ళైంది, చదువుకుంది, నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి వచ్చేసి బాగా ప్రిపేర్ అయింది. కానీ డిలే. ఏది జగన్ హయాంలో మొత్తం డిలేనే కదా, నోటిఫికేషన్ ఇస్తాడు అంతే, ఉద్యోగాలు ఇవ్వడం. బట్ ఈలోపు వాళ్ళ భర్త సపోర్ట్ నిలబడి, ఆ అమ్మాయి ముస్లింలు అనగానే, అమ్మాయిలు అనగానే ఏదో చదివేటానికి, అంటే చదివి ఇది ఉంటే చాలే ఉద్యోగాలు ఎందుకు, దట్టు పోలీసు ఉద్యోగం అసలు ఎందుకు మన అమ్మాయిలకి అని ఇప్పటికీ మన సమాజంలో ఉంటూ ఉన్నారండి. అద్భుతాలు చేస్తారండి అమ్మాయిలు.
ఆ అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ ఉన్నాడు, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, సొసైటీ ఎన్ని రకాలుగా మాట్లాడుతాం సరే వాళ్ళు నిలబడ్డారు సపోర్టు. ఈరోజు అమ్మాయి జాబ్ పెట్టింది. అండ్ ఇంకొక అమ్మాయి శిరీష, ఈమె వచ్చేసి పేద కుటుంబం. వాళ్ళ నాన్న వ్యవసాయం చేసి పాలు నమ్మి వచ్చిన డబ్బులతో పిల్లల్ని చదివించాడు. ఎందుకురా పెళ్ళి చేయకుండా రేపు ఏదో ఒక ఇంటికి వెళ్ళిపోయిందిరా పెళ్ళి అయ్యాక ఎందుకు దాన్ని చదివిస్తావు అద్దరిద్దరు అంటూ ఉన్నా కానీ చదివించాడు. ఈరోజు జాబ్ కొట్టి ఇలా నిన్న ఒక్కొక్కరిది ఒక కథ అండి. అందులో ఇక బాబురావు, ఈ బాబురావు వచ్చేసి అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒక ట్రైబల్ ఏరియా. ఇక తిమ్మల బండ నుంచి వెలుగురాతి బండకి వెళ్ళే రోడ్డు. గతంలో ఇతనే ప్లకార్డులు ప్రదర్శించున్నాడు, మా ఊరికి రోడ్డు అండి, అసలు రోడ్డే లేదు. నేను అదే విషయం చెప్పాడు, రోడ్డే లేదు సార్, రోడ్డే లేనట్టు ఊరి నుంచి నేను చదువుకునేది ఈరోజు జాబ్ కొట్టినాను. మరి ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు పంచాయతీ శాఖ మంత్రి ఎవరు, పవన్ కళ్యాణ్. దట్టు ఉత్తరాంధ్ర అన్నప్పుడు అసలు ముందుంటాడు ఏదైనా సరే చేయడానికి. ఆగా మేఘాల మీద 1 అవర్లో మొత్తం ఫైల్ రెడీ అయిపోయింది, సంతకాలన్నీ అయిపోయినాయి, రోడ్డు శాంక్షన్ చేశారు. త్వరలో సీసీ రోడ్డు పడబోతా ఉంది, ఐ థింక్ బీటీ రోడ్డు పడబోతా ఉంది. అప్రాక్సిమేట్లీ 3,90,00,000తోనే రోడ్డు శాంక్షన్ చేస్తున్నారు. ఇమ్మీడియట్ రోడ్డు వేసేస్తారు. నిన్న అందులో క్రికెట్ కప్పులో మన దీపిక సత్యసాయి జిల్లా ఆ అమ్మాయి వాళ్ళ ఊరికి రోడ్డు అడిగింది, పవన్ కళ్యాణ్ ఇమ్మీడియట్గా రోడ్డు శాంక్షన్ చేస్తున్నాడు. అంటే ప్రభుత్వం దృష్టికి వచ్చిన సమస్యలన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు. ఆల్రెడీ వాట్సాప్ గవర్నెన్స్, వాట్సాప్ త్రూనే అన్ని సేవలు అందుతూ ఉన్నాయి. ఆల్రెడీ సచివాలయంలో వచ్చేసి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మీరు ఏదైనా సమస్య చెప్తే వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీలో సమస్యలు అనేవి ఉండొద్దు. ఏపీని 2047 నాటికి స్వర్ణాంధ్రగా మార్చుకోవాలి. 2024 ఎన్నికలకు ముందు ఏవైతే 20 లక్షల ఉద్యోగాలు హామీ అన్నారో దానికి తగ్గట్టుగా ఇప్పటికి నాకున్న సమాచారం మేరకు ఒక గవర్నమెంట్ ధరలోనే 4 నుంచి 6 లక్షల ఉద్యోగాలు ఏదో భర్తీ అయినాయి అంట. సో ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, ఈ ఉద్యోగాల భర్తీ విషయంలో నారా లోకేష్ చేసిన యువకుల పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఉన్నాయి, అవి ఫుల్ఫిల్ చేస్తూ పోతున్నాడు. ఇప్పుడు కూడా ఉండుంటే బాగుండేది. మొన్న డిఎస్సి అభ్యర్థులు 16,000కు పైగా పోస్టులు మెగా డిఎస్సి నియామకపత్రం వచ్చినప్పుడు లోకేష్ మేమంతా కలిసి ఇచ్చున్నాం, చాలా సంతోషం. ఈరోజు కానిస్టేబుల్ ఉద్యోగులు కూడా నియామక పత్రాలు ఇస్తున్నప్పుడు లోకేష్ ఉంటే బాగుండేది, తమ్ముడు ఉంటే బాగుండేది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడే విధానం అందరం కూడా ఆకట్టుకుంది. ఎలా కూటమి ప్రభుత్వం ఒక ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ జనసేన అయినా, లోకేష్ అండ్ చంద్రబాబు గారు టీడీపీ అయినా, వీళ్ళంతా ఒక టీం. వైసీపీని ఇక కళలో కూడా దానిని రాజకీయంగా యాక్టివ్ కానివారు. రాజకీయం ఇప్పుడు ప్రేతి యాక్టివ్గా ఉన్నారు, బట్ అది యాక్టివ్ కాదు. ఇంక ఎందుకు అనకూడదు కానీ బుర్రలో పడి దొరిలాడుతున్నట్టు అన్నట్టు వాళ్ళు. ఎందుకంటే అసలు అడ్డదిడ్డం కదా ఏది పడితే అది. వాళ్ళ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్ళ హయాంలో దిక్కుమలని కేసులు వేయించి ఆ కేసులు క్లియర్ చేయకుండా ఎన్నికలేక మేమే చూస్తామని చెప్పి సొల్లు కబురు చెప్పింది వాళ్ళు కాదు. కూటమి గవర్నమెంట్ మేము అధికారంలోకి రాగానే కేసులు పరిశీలించి నోటిఫికేషన్ మొత్తం కంప్లీట్ చేసేసి రిక్రూట్మెంట్ కూడా ఇచ్చేసి ఉద్యోగులకు నియామపత్రాలు ఇస్తామని చెప్పారు. ఇచ్చారా లేదా? ఈవెన్ అన్నింటికి అతి ముఖ్యమైనది స్టైఫండ్. రేపు 22వ తారీఖు నుంచి వీళ్ళకి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఐ థింక్ 8 months 9 months ట్రైనింగ్ ఉంటుంది. ఇదంతా జరిగేది మంగళగిరిలో పోలీసు పెరేడ్ గ్రౌండ్స్ ఉంటే అక్కడ. వాళ్ళంతా ఏమడుగుతారంటే, సార్ మాకు స్టైఫండ్ అన్నది అంటే రేపు ట్రైనింగ్లో స్టైఫండ్ జీతం వాట్ ఎవర్ ఇట్ ఇస్ ట్రైనింగ్లో మాకు ఇస్తున్నది 4,500 సార్, దయచేసి దాన్ని పెంచండి అన్నారు. అంతే. ఇమ్మీడియట్గా హోంమంత్రి అనిత గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ సీఎం దృష్టికి తీసుకెళ్ళి ఉన్నారు. ఎంత చేద్దాం ఏంటన్నారు, 12,500 అంటే అప్రాక్సిమేట్లీ 3 times అండి. 3 times పెంచారు స్టైఫండే. సో వాళ్ళు ట్రైనింగ్లో ఉన్నప్పుడు 12,500. రేపు వన్స్ ఇంక ఉద్యోగంలో చేరిన తర్వాత నాకు తెలిసి 20,000 30,000 చిల్లర ఉంటుంది. ఇక వాళ్ళు కెరీర్లు అన్నప్పుడు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, సిఏ, ఇక రిక్రూట్మెంట్ ప్రమోషన్ ఉంటూనే ఉంటాయి. సో అంతిమంగా నేను చెప్పేది, ఈరోజు చంద్రబాబు ఒక మాట చెప్పాడు. ఆయన హయాంలో ఆయన హయాంలో రిక్రూట్ అయినటువంటి పోలీసులు ఎంతమంది తెలుసా? స్టేట్ వ్యాప్తంగా 54,000 మంది కానిస్టేబుల్ ఉంటే అందులో 24,000 మంది ఒక చంద్రబాబు నాయుడు హయాంలో రిక్రూట్ అయిన కానిస్టేబుల్ తెలుసా మీకు? ఈవెన్ టీచర్ల విషయాన్ని కూడా వచ్చినట్టయితే 24,000 మంది టీచర్లు ఈయన హయాంలో రిక్రూట్ అయినటువంటి వాళ్ళు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు అన్నప్పుడు గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా బాబు అంటే జాబు, అందులో మాత్రం నో డౌట్ అని మరలా ప్రూవ్ చేశాడు.